ఐపీఎల్ 56వ మ్యాచ్లో గుజరాత్ హైదరాబాద్ జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అభిమానులు ఎదురుచూశారు. ఫస్ట్ ఇన్నింగ్స్ వరకు కథ బాగానే నడిచినా సెకండ్ ఇన్నింగ్స్ మొదలవగానే సన్ రైజర్స్ బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు క్యూ కట్టి చేతులెత్తేశారు. దీంతో 86 పరుగులకే ఆలౌట్ అవ్వడమే కాకుండా 82 పరుగుల భారీ తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. సన్ రైజర్స్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు, పైగా అతి భారీ ఓటమి. మ్యాచ్ ఓడిపోవటం కంటే ఆ ఓడిన తీరు, ఆ భారీ తేడా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ పారిట శాపంగా మారింది. అప్పటి వరకు సేఫ్ జోన్లో ఉన్నవాళ్ల నెట్ రన్ రేట్ కాస్త ఈ ఒక్క దెబ్బతో భారీగా పడిపోయింది. టోర్నీ కీలక దశలో నెట్ రన్ రేట్ అనేది ప్రాణవాయువు లాంటిది. దాన్ని ఇలా చేతులారా నాశనం చేసుకోవటమంటే కొరివితో తలగొక్కోవటమే. పాయింట్ల పట్టికను గనక గమనిస్తే గుజరాత్ జట్టు 16 పాయింట్లతో +0.5 నెట్ రన్ రేట్తో రాజాల మొదటి స్థానంలో కూర్చుంది. ఇక 14 పాయింట్లు ఉన్న ఆర్సీబీ జట్టు అన్ని జట్ల కంటే అత్యద్భుతంగా +1.1 నెట్ రన్ రేట్తో రెండవ స్థానంలో ఉంది. ఎస్ఆర్హెచ్ ఖాతాలో కూడా 14 పాయింట్లు ఉన్నప్పటికీ ఈ ఘోర ఓటమితో వారి నెట్ రన్ రేట్ +0.33కి పడిపోయి మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఈ మ్యాచ్లో భారీ ఓటమితో ఎస్ఆర్హెచ్కు ప్లేఆఫ్స్ గండం మొదలైంది. ఎస్ఆర్హెచ్ మిగిలిన 2 మ్యాచ్లను సీఎస్కే, ఆర్సీబీ లాంటి బలమైన జట్లతో ఆడాల్సి ఉంది. మొదట చెన్నై మ్యాచ్ చెపాక్లో జరగనుండగా బెంగళూరుతో మ్యాచ్ ఉప్పల్లో జరగనుంది. +1.10 లాంటి భారీ నెట్ రన్ రేట్తో బెంగళూరు టాప్ 2 కన్ఫర్మ్ చేసుకునే పరిలో ఉంది. కాబట్టి బెంగళూరుకు ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ పడిపోవటం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. వారికి ఈ లెక్కతో పనిలేదు. కానీ అసలు కథ అంతా చెన్నైతోనే ఉంది. ఎందుకంటే ప్లేఆఫ్స్ రేస్లో ఢిల్లీ, రాజస్థాన్, కోల్కతా జట్లతో పోలిస్తే చెన్నై చాలా బలంగా కనిపిస్తోంది. అద్భుతంగా పుంజుకుని ఆడుతున్న ఆ జట్టు ఇప్పుడు ఎస్ఆర్హెచ్కు అతిపెద్ద ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా చెన్నై జట్టు నెట్ రన్ రేట్ +0.18తో హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉంది. ఒకవేళ హైదరాబాద్ గనక గుజరాత్పై నెట్ రన్ రేట్ను కాపాడుకుని ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే జట్లకు అంత ఈజీగా ఎస్ఆర్హెచ్ దొరికేది కాదు. కానీ ఈ 82 పరుగుల ఓటమి మిగతా జట్లకు, ముఖ్యంగా చెన్నైకి ఒక వరంలా మారింది. చెన్నైతో జరగబోయే ఆ డూ ఆర్ డై మ్యాచ్లో హైదరాబాద్ జట్టు గెలిస్తే ఎలాంటి ఢోకా లేదు, ప్లేఆఫ్స్ బెత్ కన్ఫర్మ్ అయినట్లే. అలా కాకుండా ఒకవేళ చెన్నై గనక ఆ మ్యాచ్లో మంచి తేడాతో గెలిస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ను చెన్నై దాటేసే ప్రమాదం ఉంది. అప్పుడు ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్ గెలిచినా భారీ తేడాతో గెలవకపోతే ఎస్ఆర్హెచ్ ఏకంగా ప్లేఆఫ్స్ నుంచే ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. గుజరాత్ మ్యాచ్లో ఎలాగూ ఓడిపోతామని తెలిసినప్పుడు కనీసం నెట్ రన్ రేట్ అయినా కాపాడుకుని ఉంటే ఈరోజు ఈ భయం ఉండేది కాదు. ఏదేమైనా ఇప్పుడు హైదరాబాద్ జట్టు చెన్నై కోటలో చెన్నైని కొడితేనే ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అదే జరిగితే చెన్నై జట్టుకి ప్లేఆఫ్స్ అవకాశాలు తుడిచిపెట్టుకుపోతాయి. మరి ఇంతటి సీరియస్ సిచ్యువేషన్ను ఆరెంజ్ ఆర్మీ ఎంత బాధ్యతగా తీసుకుంటుందో, ఈ 2 అగ్ని పరీక్షలను ఎలా దాటుతుందో వేచి చూడాలి.